అమ్మాయి ఎక్కడ చూసారా? నో, ఐ డోంట్ నో. హలో హలో మిస్టర్, తెలుగు అమ్మాయి ఫోటో చూపించి మలేషియా వాడిని తెలుగులో అడిగితే వాడు ఏం చెప్తాడు? నేను చెప్పనా? నీకు తెలుసా? చెప్తాను కానీ స్వరాలు పలకాలంటే నా ఒంట్లో నరాలు కదలాలి. అంటే నీ నరాలు సాగదీయాలా? కడుపులో స్కాచ్ పోయా అంతే కదా. నీకు ఈ అమ్మాయి డీటెయిల్స్ కావాలి అంతేనా? అంతే. ఈ అమ్మాయి పేరు ఇందు, ఏజ్ 20. నీకేమవుద్ది? మా బావగారు కూతురు. అమ్మా, నీకిన్ని విషయాలు తెలిసి నన్ను అడుగుతావా? ఎటకారమా? నా తెలివితేటలు టెస్ట్ చేస్తున్నావా? నన్నే కొడతావా? నేనెవరో తెలుసా నీకు? అమ్మ మళ్ళీ కొట్టాడు. నువ్వెవడో కూడా నీకు తెలీదా? లే లే లే, హలో, బిల్లు కట్టి పరిగెట్టు పో. ఈ ఎంగిల్ తీసుకెళ్ళు. ఎలా అమ్మా, ఒక పెగ్గ స్కాచ్ తాగించి 4 పెగ్గలు కక్కిందాం అనుకుంటున్నావా? ఆహా. బ్యాడ్ న్యూస్, గుడ్ న్యూస్, ఏది ముందు చెప్పమంటారు? గుడ్ న్యూస్ ముందు చెప్పు. నిన్న జరిగిన గన్నీ బుక్ సన్మానం గురించి పేపర్ వాళ్ళు బ్రహ్మాండంగా రాశారు. కవర్ చేయక ఏం చేస్తారా? అలా కవర్లు పంపించాను కదా. మరి బ్యాడ్ న్యూస్ ఏంటి? మీ కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ వచ్చింది సార్. మినిస్టర్ని కదా, నన్ను ఎలా అరెస్ట్ చేస్తారా? అసెంబ్లీ స్పీకర్ పర్మిషన్ తో వచ్చారు సార్. ఎందుకు సార్ నన్ను పిలిపించారు? మీ మీద కేసు పెట్టారు. ఎవరు? నేను. ఎవరమ్మా నువ్వు? నిరుద్యోగిని. ఏంటి నీ ప్రాబ్లం? 1992వ సంవత్సరంలో, అది అక్టోబర్ నెల 2వ తేదీ, మహాత్మా గాంధీ విగ్రహం కింద పాలకొల్లు పట్టణంలో జరుగుతున్న బహిరంగ సభలో ఒక నాయకుడు, ఒక రాష్ట్ర మంత్రి, ఒక బాధ్యత గల మనిషి, ఒక బిగ్ జెంటిల్మెన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, అలా చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఇప్పిస్తాను అని మహాత్మా గాంధీ మీద ప్రమాణం చేస్తున్నాను అని దిస్ బిగ్ హానరబుల్ జెంటిల్మెన్ వాగ్దానం చేశాడు యువర్ ఆనర్. ఆ వాగ్దానాన్ని నమ్మిన నా కన్న తండ్రి నా కోసం, నా చదువు కోసం ఉన్న ఆస్తిని, ఉన్న ఇంటిని, ఒక మేకను, 2 కోళ్లను, ఒక బండిని, ఒక సైకిల్ని, చివరికి నా పెళ్ళ మెడలో మంగళసూత్రాలు తెగనమ్మి డిగ్రీ సంపాదించాను యువర్ ఆనర్. yes 1996వ సంవత్సరంలో సరిగ్గా మే మాసం అర్ధరాత్రి 12 గంటలకు ఒక్కసారిగా నా పెళ్ళం ఉరివేసుకుని చచ్చిపోయింది యువర్ ఆనర్. బికాస్ ఆఫ్ దిస్ హానరబుల్ జెంటిల్మెన్. దారిద్ర్యాన్ని భరించలేక నా కన్న తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అది చూసి నా తల్లి చనిపోయింది. ఈ 3 హత్యలకు కారణం దిస్ హానరబుల్ మినిస్టర్ యువర్ ఆనర్. yes దిస్ హానరబుల్ మినిస్టర్. కానీ నాకు ఇంతవరకు ఉద్యోగం రాలేదు యువర్ ఆనర్. సో యువర్ ఆనర్, సెక్షన్ 306, 307, 308 ఏ ప్రకారం 3 హత్యలు చేసిన ఈ మనిషికి ఒక్కొక్క హత్యకు 14 ఇయర్స్ చొప్పున 14 into 3 42 ఇయర్స్ 42 సంవత్సరాలు ఏకకాలంలో కఠిన కారాగార శిక్ష విధించాల్సిందిగా, లేదా 3 సార్లు ఉరి శిక్ష వేయాల్సిందిగా, లేదా ఈ క్షణమే వాగ్దానం ప్రకారం నాకు ఉద్యోగం ఇప్పించాల్సిందిగా మీకు మనవి చేసుకుంటున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఇది ఆగస్ట్ 29, 2007. ఈ నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పిస్తానని చేసిన ప్రామిస్ని నిలబెట్టేదాకా ఈ మినిస్టర్ ఈ నిరుద్యోగికి నెలకు 25,000 శాలరీ చెల్లించాలి. ఇది బరువెక్కిన బండ లాంటి గుండెతో బల్లగుద్దీనే చెప్పే బలమైన తీర్పు. ఆర్ యు హ్యాపీ? కత్తెరలోంచి గిటార్ సౌండ్ వస్తుంది. గిటార్ సౌండ్ వచ్చేది కత్తెరలోంచి కాదు, గిటార్లో నుంచే. మన ఇంటి వైపు ఒకసారి లుక్ వేసుకోండి. ఈడు వచ్చాడా? దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ వాస్తవంగా దోస్త్.
ఏమిట్రా హడావుడి? కాఫీ తాగిళ్ళు. లేదు నా మ్యూజిక్ ప్రాక్టీస్ టైం. అరే, అదిగో కాలేజ్ సాంగ్ వినిపిస్తోందిగా. వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఏంటి బాబా ఇంత లేటు? కాలింగ్ సాంగ్ ఎంతసేపు పాడాలి? సర్లే సిగరెట్ ఇవ్వు. ఇవ్వరా? అగ్గి పెట్టి ఎవడుతండి బాబా. ఇవ్వు. ఇవ్వమంటుంటే ఫైర్ ఇంజన్ గారు ఎక్కడరా? షాప్ లో ఉన్నాడా? అయినా వాడు నీకు ఫాదర్ ఏంట్రా? అసలు ఫాదర్ అంటే ఎలా ఉండాలి? ఒక చర్చి ఫాదర్ లా సైలెంట్ గా ఉండాలి, లేకపోతే బాలకృష్ణ ఎన్టీఆర్ లాగానో, నాగార్జునకి ఏఎన్ఆర్ లాగానో, మహేష్ బాబు కృష్ణ లాగానో ఒక గాడ్ ఫాదర్ లాగా ఉండాలి. అంతేగాని మరి వీడేంట్రా డాడ్ ఫాదర్ లాగా ఎప్పుడు అరుపులు కేకలను? ఫైల్స్ కంప్లైంట్. ఓహో, నీకు మీ నాన్నకు యాపిల్ కు పైనాపిల్ కు ఉన్నంత తేడా ఉందిరా. అసలు కొడుకంటే ఎవర్రా? తండ్రికి జిరాక్స్ కాపీ లాంటి వాడు. కొడుకు తప్పు చేస్తే తండ్రి తనే తప్పు చేసినంత గ్రేట్ గా ఫీల్ అవ్వాలి. అయినా 6 సార్లు డిగ్రీ తప్పిన కొడుకు 7వ సారి కూడా తప్పుతాడని ఇంగిత జ్ఞానం లేని ఫాదర్ వాడు ఒక ఫాదరేనా? అంటే ప్లేట్ ఫిరాయిస్తున్నాడంటావు గాని 6 సార్లు డిగ్రీ తప్పినా ఇంకా నీకు అన్నం పెడుతున్నాడంటే మీ నాన్న దేవుడురా. ఆయనలో ఒక షిరిడి సాయిబాబా, ఒక పుట్టపర్తి సత్యసాయిబాబా, ఒక అయ్యప్ప స్వామి, ఒక జీసస్, ఒక అల్లా మిక్స్ అయి ఉన్నారా. టోటల్ గా ఆయనే ఒక రాఘవేంద్ర స్వామిరా. దీన్నే డబుల్ గేమ్ అంటారు. అసలు నీ వల్లే కదా నా కొడుకు పాడైపోతుంది. నిన్ను చంపేస్తా. అయ్యో ఆ గోలిగారు షాప్ లో గోళీలు ఆడుకుంటున్నాడు, గల్లా పెట్టి దోచేస్తున్నాడు. పాలిస్టర్ క్లాత్ లాగా స్లిప్ అయిపోయారా. ఎప్పుడొకప్పుడు నాకు కాటన్ క్లాత్ లాగా దొరకబోరు. అప్పుడు మిమ్మల్ని ముక్కలు ముక్కల కింద నరికి పారేస్తా. నేనే నాకు ఫోన్ ఎత్తలేదంటే బాత్రూమ్ లో ఉన్నాను. అమ్మాయా దొరకలేదు. చిచ్చి లేదు. మంతాగేనా? వాసన చూడు. ఇలాంటి అనుమాన పిల్లం పగవరకు కూడా ఉండకూడదు. పెట్టే పోనా ఎస్టీడీ దండగ దీనికి. ఇదో తలపోటు మందు అయిపోయింది. భయ్యగారి దగ్గర దొరుకుతుంది, తెచ్చుకుందాం. ఏరా బాబు, మొక్కేసి 2 రోజులు అయింది. సంపేత్తనం తీసుకో. అదా దాసుకో, మూసుకో. సారీ భయ్. అయ్యి బాబాయ్, దొంగ డైరెక్ట్గా వచ్చాడు. సారీ సార్, మీరని తెలియక దొంగడు అనుకుని కుమ్మేశాం. తెలియనట్టు నటించి గట్టిగా గుర్తేసేవాళ్ళం. ఏం ఆడుతున్నావు సార్? రాకరాక మన రూమ్కి వస్తేనే ఏడు సార్లు వచ్చారా? చలి ఇరగేసేస్తుంది భయ్యా. స్వెటర్ మిట్రా? షట్టర్లు ఇక్కడ పని చేయట్లేదురా. అయితే క్వార్టర్ వేయాలి. క్వార్టర్ అంటే హ్యాపీలు చేద్దాం. తర్వాత షాక్ అవుతుంది కానీ ముందు మంత్ ఏంట్రా? మమ్మల్ని ఎప్పుడు చెత్త ప్రశ్నలు వేసి చంపేస్తుంటా కదా. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తేనే మందు. అడుగు అడుగు అడుగు. దుర్గత్ అంటే ఏంటి? ఇదే నాకు పట్టిన గతి. చెప్పండి. ఓహో, మళ్ళీ అడుగు. దుర్గత్ అంటే ఏంటి? దుర్గకు పట్టిన గతి. బీట్రూట్ అంటే? బీటేసే రూటు. మేనత్ అంటే? మేలో పుట్టిన నత్త. అరే మీరు అచ్చ మాల మాడుతున్నారే. నేను మీలో కలిసిపోయాను కదా. తీతి మంది మందుంటే మేము తాగమా? మందు లేదా? ఇదిగో భోజరావు, డిప్రెస్ అవ్వకండి, వెళ్ళి తెచ్చుకుందాం. మీరు అక్కడికే ఆ సాక్స్ సోడాలు ప్రిపేర్ చేయండి. జాగ్రత్త భయ్యా, కొత్త ప్లేస్. అబ్బా ఏంటండి మొన్న ఈ మధ్య టీవీ కొన్నారు, గుర్తుందేటి? ఏటెళ్తారు? ఎలా మర్చిపోగలయ్యా సంఘటన. 52,000 మేడ్ ఇన్ దుబాయ్. అంత పచ్చడి చేసేసింది. దుబాయ్ కాదు, బొబ్బాయి కాదు, అది మన ఊరు పెంట కుప్ప మీద. పెంట కుప్ప మీద మరి రానే కదా ఈడి అదొక 116 రూపాయలకి అమ్మింది. 116 రూపాయలుగా? ఎక్కడికక్కడ పచ్చి నిజాలు చెప్పే ఆ దివాకరం గాడు ఇన్నాళ్ళకి దొరికాడండి మనకి. నా చెప్పులు ఎక్కడ? నా సైకిల్ ఎక్కడ? ఇప్పుడే నక్షత్రం వెళ్ళి వాడు అసలే బక్క మనిషి. మీరు ఒక్కరే వెళ్ళి ఏం చేయగలరు? వచ్చి కూర్చోండి, రండి కూర్చోండి. ఇన్నాళ్ళు మనకు నాయకురాలు నాగమ్మగా లీడ్ చేసిన బేబిమ్మ చెట్టెత్తుకున్న పార్టీ మార్చేసిందేంట్రా? ఈ నేల ఎట్లాంటిదయ్యా? ఉన్న పార్టీలో ఎవడు పర్మనెంట్ గా ఉండడు. అలాగని ఊరుకుంటే అలాగా? బేబమ్మను మన పార్టీలోకి తీసుకొచ్చి దుర్గా ప్రసాద్ నిలగొట్టాలి. అంతా నీ ఆత్మీ హై. ఏమిటిది? పాలు. ఎవరు అడిగారు? పొద్దుననగా వెళ్ళావు, బాగా రాత్రైంది,
ఖాళీ కడుపుతో పడుకోకూడదు అందుకని సర్లే వెళ్ళు. పదండి. ఏం బాబు నేల మీద నిలబడ్డట్టుందా? కొంచెం తల గిర్రం తిరుగుతున్నట్టుందే. తెక్కున్నదా మా అందరి మీద పెత్తనం సెలాయించావు కదా, మాకు సారీ చెప్పుకోవాలని ఉందా? ఒరే అహోబిలం, ఏంటి మీ అందరి మీద పెత్తనం చలాయించడం, తొక్కి పట్టి నార తీస్తానడం రైటా రాంగా? రాంగ్ ఏంట్రా? ఆయన తన కన్న కొడుకులాగా నన్ను చూశాడా నిన్ను చూశాడా? మరి రాంగ్ అని ఎందుకన్నావురా? ఊరుగా బాబు పశువుడు ఆడికి ఏం తెలవదు. ఏంటి నీకు తెలుసా? నువ్వు చెప్తావా? నాకు తెలుసు, కానీ నాకు అర్జెంట్ పని ఉంది, ఇప్పుడు వస్తాను. ముందు ఆన్సర్ చెప్పేళ్ళు. ఆన్సర్ అని చెప్పవా? రైటా రాంగా? ఏంటి నువ్వు చెప్తావా? వాట్ ఈస్ ద క్వశ్చన్? సేమ్ క్వశ్చన్. రైటా రాంగా? అయితే వెరీ సింపుల్. రాంగ్ అంటే ఆయన కొట్టావు కాబట్టి రైట్. రైట్ ఏంట్రా? 15 సంవత్సరాలుగా ఈ ఆస్థానంలో పనిచేస్తున్న మీ అందరి మీద పెత్తనం చలాయించాకు నాకెవడిచ్చాడు రా? కరెక్టే బాబు. గుడ్ నైట్ బాబు. ఒరే భద్రాచలం, నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోతే నీకు బ్యాడ్ నైటే. ఇక్కడికి వచ్చి ఆన్సర్ చెప్తే గుడ్ నైట్. అంతేనంటారా? రా. ఇందాక వాళ్ళని నేను ఏమడిగానో తెలుసా? రైటా రాంగా? అండ్ కొంచెం చేస్తారా? రైట్ అంటే ఆయన కొట్టాడు, రాంగ్ అంటే ఈయన కొట్టాడు. రైట్ రాంగు. రైటా రాంగా? రైట్ రాంగో 10 నిమిషాల్లో తెలిసిపోతుంది. రా గురు. నేనేమలేదు. పర్వాలేదులే. పద గురు. దాగురు మెల్లగా ఇదెవరు? నీ లవ్వరు. పడుకో. హాత్ మీద హాత్ వేసుకొని లెగ్ మీద లెగ్ వేసుకొని పడుకో. ఏమనుకోదుగా? ఏమనుకోదు, ప్రొసీడ్ అయిపో. లేకపోతే రైట్ రాంగ్ అన్న చెంపగలు కొడతావా? నీ పని చెప్తాను. రైటా? మీరు ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి అయ్యగారు. త్వరగా వెళ్ళండి. అయ్యగారు, అయ్యగారు, కింద ఘోరం జరిగిపోతుందండి. ఏమైంది? మా నోటితో మేము చెప్పలేము, మీరే స్వయంగా వచ్చి మీ కళ్ళతో చూడండి. రండి బాబు. రండి పోగారు. అయ్యయ్యో రండి. అయ్యయ్యో రండి బాబు. రండి రండి బాబు, రండి. అయ్యయ్యో బాబు, మా కళ్ళతో మేము చూడలేం. చూడండి ఆ చిత్రం. అక్కడ ఏమీ లేదు కదరా. మీకు ఆరోపక పడితే ఏమీ కనపడదండి. మీ కోపం వస్తుందని తెలుసు బాబు గారు, కానీ నిజం నిజమే కదా. కోపం వచ్చి కాల్చి పడేస్తారేమోనని సేఫ్టీగా గన్ కూడా దాచిపెట్టి వచ్చామండి. నేనే తుపాకీ తీసుకొచ్చి మిమ్మల్ని కాల్ చేస్తా. ఎట్రా చూడు, అక్కడ ఏముంది? అయ్యి బాబా, ఇందాక ఇద్దరు మంచం మీద ఉన్నారు, ఇప్పుడు లేవేంటి? పళ్ళు రాల్తాయి. ఇదేంటి, ఇందాక మంచం మీద ఉన్నారు, ఇప్పుడు కింద ఉన్నారు. చచ్చా, మొత్తం పెచ్చోళ్ళందరూ పోగా ఈ ఊర్లో ఉంటున్నట్టుంది. ఏది చేసినా తప్పు అయిపోయింది. ఎవరినైనా బాగున్నావా అంటే తప్పు, బాగనేవా అంటే తప్పు, పలకరిస్తే తప్పు, పలకరించకపోతే తప్పు, పరామర్శిస్తే తప్పు, అన్ని తప్పులైతే ఎట్లాగా? అసలు ఎందుకురా మనకి గొడవ అంతా? ఈ ఊళ్ళో వాళ్ళు పిచ్చోళ్ళు అయితే మనకెందుకు, మంచోళ్ళు అయితే మనకెందుకు? ఈ పెళ్ళవు కానీ మన ఊరు మనం వెళ్ళిపోదాం. ఇంకెవరి నోట్లోనూ మనం నోరు పెట్టకూడదు, ఎవరిని ఎవరి నోట్లో నోరు పెట్టము కూడా. ఓహో, మగోళ్ళ నోట్లో నోరెట్టి అలవాటు ఉందేంటి మీకు? ఆ? ఏదో బ్యాండ్ మేళం బ్యాచ్ లా ఉన్నారే. ఏ ఊరమ్మా మందే? మాది ఈ ఊరు కాదండి. ఏ ఊరని అడిగితే మాట్లాడరారా? ఈ ఊరు కాదంటుంటే. ఈ ఊరు కాదని నాకు తెలుసు. ఈ ఊరైతే నేను పలకరించిన ఎరా సుబ్బరాజు ఎదవన్నారు, ఎదవా పని పాట లేకుండా కూర్చునేవారు సన్న సన్న ఎరా బక్కెదవా లుంగేసుకున్నాడు డ్రైవర్ తెలియదన్నా. మేం ఊరకనే కూర్చున్నాం ఇక్కడ. ఊరకనే ఉత్తినే ఉత్తినే ఎవరన్నా కూర్చుంటారా? అలా కూర్చుంటారా? కళ్ళు తిరిగితే కూర్చుంటారు, బీపీ పెరిగితే కూర్చుంటారు, షుగర్ ఉంటే కూర్చుంటారు. ఇది వస్తే అదిగో ఆడిలా కూర్చుంటారు. అంటే మీరు అన్ని నుంచినేనండి? పడుకొని కూడా చేస్తాను కానీ నాకు సమాధానం చెప్పు. ఈ బొప్పాయి చెట్టుకి 3 కాయలు ఉండాలి, ఇప్పుడు 4 ఉన్నాయి. ఆ ఒక్కటి ఎవడ కొట్టేసాడు రా? చెప్పండి రా. మనం పూర్తిగా తిరుగుతాం కానీ సగమే తిరుగుతున్నాడు ఏంట్రా? నేను మీకులా టైం వేస్ట్ చేయను, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. I'll give the response. 1 second. ఫుల్ గా ఇచ్చే. You mean 3 ఒక ఏళ్ళు దించాలి or 4? అంతేనే. Okay, come here. కొంచెం తప్పు. ఈడేడి లెక్కల మేసలా వెళ్తున్నాడు. చెప్పరా. Stand everybody. Stand everybody. Bye. Yeah, go there. You big brother. You come here. Yeah, stand here.
షో హిమ్ బెనిఫిట్ షో, మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో, సెకండ్ షో. ఓకే ఓకే దట్ వన్స్ దట్ థర్డ్. అలాగే లుక్ ఆఫ్టర్ ఇట్. ఒరేయ్ ఇవన్నీ చూపించేది ఈడేనా? మేము అసలే పెళ్ళకపోయి బాధలో ఉంటే మధ్యలో వచ్చిపోతారా గట్టి కొడితే అందుకే వదిలేహం. 3 కాయలు ఉండవలసింది 4 కాయలు ఉన్నాయంటే నా తప్పు అన్నట్టు కొట్టారండి పిచ్చి అదలో. మందే తప్ప